Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. ఈ సమ్మర్లో ఈ వేడికి పొద్దున్నే త్వరగా మెలకు వచ్చేస్తుంది. అండ్ వంటగదిలో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలంటే ఒక పెద్ద టాస్క్. అంటే అసలు ఏం తినబుద్ధి అవ్వట్లేదు అనమాట, ఇడ్లీ దోశ ఇవేవి కూడా. అందుకని సింపుల్గా ప్లెయిన్గా ఇలా కర్డ్ రైస్ తీసేసుకుంటున్నాం మార్నింగ్. మధ్యలో అప్పుడప్పుడు ఇలా ఇడ్లీ వేస్తున్నాను. బట్ మ్యాక్సిమమ్ పిల్లలకైతే ఇలాగ కర్డ్ రైస్ పెట్టండి, చాలా చలవ చేస్తుంది. అంటే మంచి ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారనమాట. అయితే ఇది మనము కొంచెం జోరుగా తీసుకోవాలి, వాటర్ వేసుకొని కొంచెం పల్చగా కలుపుకొని ఈ కర్డ్ రైస్ని తీసుకోవాలి. అది చలికాలంలో అయితే కొంచెం మనం గట్టిగా తీసుకుంటాం కదా, అలాగనమాట. సో ఏ సీజన్ బట్టి ఆ సీజన్కి కర్డ్ రైస్ని తీసుకుంటాము. ఇక్కడ చూడండి, ఈ ఫ్యాన్ ఎప్పుడో తీసుకున్నాను. అయితే మీకు గుర్తుందా, ఒక టేబుల్ ల్యాంప్ తీసుకున్నాను చూసారా, నేను రెజల్యూషన్కి అని ఒక వీడియో పెట్టాను. ఆ టేబుల్ ల్యాంప్తో పాటు తీసుకున్నాను అనమాట. ఇది తీసుకుని చాలా రోజులు అయింది. ఇది ఓపెన్ ఏమో ఇప్పుడు చేస్తున్నాను. అంటే వంటగదిలో బాగా వేడొచ్చేస్తుంది అనమాట. అయితే ఈ ఫ్యాన్ గుర్తొచ్చింది సడన్గా. సో తీసి దీన్ని పెట్టుకుందాము, బాగుంటుంది కదా అనేసి. సో డైరెక్ట్గా మనము ప్లగ్ పెట్టేస్తే అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట ఫ్యాన్. సో ఇది ఒక్కరికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎయిర్ కూడా మంచిగానే వస్తుంది అనమాట. అంటే ఇది పైన కూడా మొత్తం ప్లాస్టికే అండ్ పర్వాలేదు మనకు వచ్చిన ప్రైస్కి. అండ్ దీని యూసేజ్ బాగానే ఉంది. సో ఇది ఒక అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చింది అన్నమాట, తక్కువకే వచ్చింది. సో అందుకని ఇది అప్పుడు పర్చేస్ చేశాను. అంటే పిల్లలతో వెళ్ళినప్పుడు ఊరికి వెళ్తే కొంచెం బాగుంటుంది కదా, అప్పుడు తీసుకున్నాను. అది యూస్ చేయలేదు అప్పుడు. సో అది ఇప్పుడు యూస్ చేస్తున్నాను అనమాట. సో వంటగదికి వచ్చానా, అసలు ఎంత మెస్సీగా ఉందంటే, ఆ రోజు మాకు వాటర్ రాలేవన్నమాట. సో వాటర్ సరిగ్గా రావట్లేదు, వాడుకునే నీళ్ళు. అందుకని ఇల్లంతా మెస్సీ అయిపోయింది. అసలు వర్క్ డే స్టార్ట్ అయ్యేది వాటర్తో మనకి. సో ఆ వాటర్ లేకపోయేసరికి ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి. సో ఇల్లంతా మెస్సీగా అయిపోయింది. అండ్ అదే టైంలో జెస్సీ నాకు కేక్ కావాలని అడిగింది. సో ఎలాగో బనానాస్ ఉన్నాయి కదా అని, సో బనానా అండ్ కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తున్నాను. ఈ కేక్ మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అవన్నీ ఉండాలి, ఎక్విప్మెంట్స్ ఉండాలని ఏం లేదు, మంచిగా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ నేను మళ్ళీ మీకు చెప్తాను. చూడండి, అసలు నా కిచెన్ చూడండి ఎంత మెస్సీగా ఉందో. అసలు నాకు వంట చేస్తున్నానే కానీ ఇలా ఉందనుకుని కౌంటర్ టాప్ నాకు చిరాకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చెయ్యాలన్న కాన్సన్ట్రేషన్ ఉండదన్నమాట. అసలు ఇష్టమే పుట్టదు. వంట చేస్తున్నానంటే ఏదో చేస్తున్నాను అంతే. అయితే ఇక్కడ ఆల్రెడీ బేక్ పెట్టేశాను, జస్ట్ ఇడ్లీ కుక్కర్లో పెట్టేశాను అనమాట. సో రైస్ చేసేసాను, ముద్దపప్పు చారు అనమాట. రాత్రి చారు చేశాను. సో ఆ చారు ఉంది. సో దాని కాంబినేషన్గా పప్పు పెట్టేశాను, ముద్దపప్పు. సో ఆ డేకి ఆ లంచ్కి అది అయితే సరిపోతుంది కదా అని. సో వాటర్ వచ్చాక పని అంతా చేద్దామని అనుకున్నాను. సో అది వచ్చే పని లేదు. అండ్ అలా మెస్సీ ఉంటే నాకు కూడా ఏదో అలా ఉందనేసి సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. బై ద టైం 12 వరకు నా కిచెన్లో వర్క్స్ అన్నీ అయిపోవాలన్నమాట. అది లాస్ట్. దాని తర్వాత నేను వాళ్ళకి అంటే పిల్లలకి తినిపించాలి, మళ్ళీ వాళ్ళు పడుకుంటారు. సో మెస్ అయిపోతుంది అనమాట. అప్పుడప్పుడు ఈ మెస్ కూడా మనకి మంచిదే. సో మనల్ని ఇంకా ప్రొడక్టివ్గా ఉంచడానికి ఈ మెస్ అంతా క్రియేట్ అవుతుంది అనమాట. ఆ రోజు ఏంటంటే మాకు వాటర్ లేక సో మార్నింగ్ నుంచి ఎక్కడ పనులు అక్కడ ఉండిపోయినాయి అనమాట. ఆ గిన్నెలన్నీ అక్కడ స్టాకప్ అయిపోతున్నాయి సింక్లో. కడగడానికి వాటర్లు అన్నీ నేను మంచినీళ్ళే యూజ్ చేసాను. సో మంచినీళ్ళు కూడా ప్రాబ్లమే మళ్ళీ. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయిందంటే చల్ల నీళ్ళు తాగాలనిపిస్తుంది. సో ఇలా బాటిల్స్ అన్నీ ఫిల్ చేసేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ కూల్ వాటర్ కూడా మరి ఎక్కువ తాగలేము కదా, అందుకని కొంచెం నార్మల్ వాటరు అండ్ ఇవి కొంచెం ఈ వాటర్ కూడా కలుపుకొని తాగుతున్నాను. అంటే ఇవి వాటరు నైట్ నేను ఫిల్ చేసేసి పెట్టేసాను అనమాట. సో అందుకని ఓవర్ కూలింగ్ అయిపోయి తాగలేకపోతున్నాము.
కుండలో నీళ్ళు అయితే భలే చల్లగా ఉంటాయి కదా, అది తీసుకోవాలనుకుంటున్నాను. బట్ ఫ్రిడ్జ్ ఎలాగో ఉంది కదా, మళ్ళీ దాన్ని అంత యూస్ చేయము. అండ్ వాటర్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంది కాబట్టి సో అది తీసుకోవడానికి అంత సాహసం చేయట్లేదు అనమాట. సో క్లీన్ చేశాక చూడండి కొంచెం ప్రశాంతంగా అనిపించింది. బట్ దిస్ ఈజ్ అవుటర్ పార్ట్. ఇంకా గిన్నెలు అయితే సింకులు అలానే ఉన్నాయన్నమాట. సో ఈలోపు నేను మీకు ఒకటి చూపిస్తాను. మొన్న అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాను అనమాట. సో ఒక రిటర్న్ గిఫ్ట్గా ఈ జార్ ఇచ్చారు. ఇది ఒక గ్లాస్ జార్ అనమాట. సో ఏదన్నా షుగర్ లేకపోతే ఏదైనా టీ పౌడర్ అవి వేసుకోవడానికి బాగుంటుంది కదా క్యూట్గా. సో హాలిడేస్ అయిపోయిన తర్వాత నేను దీంట్లో ఏదన్నా ఫిల్ చేసి పెట్టుకుంటాను. ఇలాంటివన్నీ కొంచెం క్యూట్గా అనిపిస్తాయి, మన కిచెన్కి ఒక అందాన్ని తెస్తాయి ఇలాంటి స్పెషల్ థింగ్స్ కూడా. అండ్ తర్వాత షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ చైనా బజార్ అని ఉంటుంది కదా, సో చిన్న థింగ్స్ లైక్ 2 రూపీస్కి 10 రూపీస్కి వస్తుంటాయి. సో అలా కొన్ని పర్చేస్ చేశాను. అందులో ఈ స్టూల్ ఒకటి. అసలు ఇది ఎందుకు తీసుకున్నానో తెలియదు కానీ ఎలా రీప్లేస్ చేస్తానో, చాలా డెలికేట్గా ఉందన్నమాట. ఒక కాలేజ్ తిరిగిపోయేలా ఉంది. సో చూడాలి అది ఎలా రీప్లేస్ చేస్తానో కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. అండ్ ఇక్కడ కేక్ కూడా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఈ కేక్ ఎలా చేశానో చెప్తాను, మీరు కూడా ఈజీగా చేసేయండి మీ పిల్లలకి. ఒక కప్పు మీరు గోధుమ పిండి తీసుకోండి. నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. అండ్ 2 బనానాస్ తీసుకున్నాను. మీకు బనానాస్ ఇష్టం లేకపోతే తీసేసేయండి, వేసుకోకండి. అయితే ఇక్కడ నేను ఏం వేసాను ఇంగ్రీడియంట్స్ చెప్తాను. అందులో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, 2 ఎగ్స్ వేసాను. అండ్ తర్వాత వెనిలా ఫ్లేవర్స్ ఎసెన్స్ వేసాను. సో అన్నీ ఒకేసారి వేసి మీరు కలిపేయండి. ఇక్కడ నేను బెల్లం కూడా యాడ్ చేశాను, చాలా తక్కువ అనమాట. ఎందుకంటే బనానాస్ యూస్ చేశాను కదా, సో ఆ స్వీట్నెస్ సరిపోతుందని కొంచెం ఒక అరకప్పు పావు కప్పు బెల్లం వేసుకొని చేశాను. సో అన్నీ మిక్స్ చేసేసి మీరు ఇడ్లీ పాత్రలో జస్ట్ కింద ఏం వేయకండి, జస్ట్ ఏదైనా మీకు స్టాండ్ ఉంటుంది కదా అది పెట్టేసి ఇది ఈ మౌల్లో ఏదైతే కేక్ మౌల్లో వేసేసుకొని పెట్టేసుకోండి. సో చక్కగా మీకు ఒక 45 మినిట్స్లో మీకు అది బేక్ అయిపోతుంది. ఇంతే సింపుల్గా మీరు చేసుకోవచ్చండి. పిల్లల్ని ఈ సమ్మర్లో కొంచెం ఎంగేజ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీస్ ఇస్తూ ఉండాలి. అయితే నేను ఇక్కడ పాత బుక్స్ ఉన్నాయి కదా, సో కొన్ని అక్కడక్కడ కలరింగ్ వేసి ఉండవు కదా, సో అవి మొత్తం కలర్స్ వేయమని రోజుకి ఒక బుక్ ఇస్తున్నాను అనమాట. లేకపోతే ఒక బుక్లో ఒక 2 పేజెస్ 3 పేజెస్ వేస్తుంది అంతే. అదే చాలా ఎక్కువ అనమాట తనకి. సో అలా కుదురుగా కూర్చొని కాసేపు కలరింగ్స్ వేసుకుంటూ అలాగే ఒక 1 అవర్ 2 అవర్స్ అయిపోతుంది అనమాట. ఇవే బుక్స్ మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు కూడా మీరు క్యారీ చేయండి, హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. అండ్ మనకి స్టోర్స్లో రైటింగ్ బుక్స్ ఉంటాయి. సో అలాంటి బుక్స్ కూడా పర్చేస్ చేసి వాళ్ళని ఈ సమ్మర్లో ఎంగేజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి నా టీవీ యూనిట్ దగ్గర ప్లాంట్స్ ఉండేవి, అసలు సమ్మర్కి ప్లాంట్స్ అన్నీ అసలు ఏమైపోయినాయి అస్సలు అర్థం అవ్వట్లేదు. 1 వీక్లో మొత్తం అన్నీ అసలు ఎండిపోయినాయి అన్నమాట. ఈ సమ్మర్లో మనము మన రూమ్ని కూల్గా ఉంచుకోవడానికి ఒక టిప్ చెప్తాను. మీరు మార్నింగ్ అంతా కూడా ఇలాగ డోర్ కర్టెన్స్ వేసేసి ఉంచేయండి, అంటే ఆఫ్టర్నూన్స్ ఆ టైము. సో ఆ వేడి అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుంది. సో ఇలాగ అరౌండ్ 4:35 ఆ టైంకి కర్టెన్స్ డోర్స్ అన్నీ తీసేసి ఉంచండి, ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది. 6 o'clock కల్లా డోర్ క్లోజ్ చేసేయండి. ఇల్లు అంతా చాలా చల్లగా ఉంటుందన్నమాట. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.